ఎగెనులే వీక్షణలో నిరీక్షణ. హాయ్ టు ఆల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆలు కుర్మా విత్ చపాతీ. సో నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీ. ఫస్ట్ మనం కొన్ని ఆలూస్ తీసుకొని అవి బాయిల్ చేసి పెట్టుకోవాలి. అవి బాయిల్ అయిన తర్వాత స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ కట్ చేసి చిల్లీ కట్ చేసుకొని ఇలా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇవంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మొత్తం బ్రౌన్ అయిపోతే చాలా టేస్టీగా ఉంటుంది ఆలు కుర్మా. సో అలా ఫ్రై అయ్యేటప్పుడు నేను కరివేపాకు వేసాను. ఆ కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత చెప్పాను కదా, నేను మొత్తం బ్రౌన్ కలర్ అవ్వాలి. అందులో కొంచెం జింజర్ పేస్ట్ వేసాను. ఆ పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అండ్ ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసా కాబట్టి రెడ్ చిల్లీ వేయట్లేను. పొటాటో స్మాష్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పొటాటోస్ మొత్తం అందులో వేసాను. చూడండి, ఇప్పుడు ఇలా డీప్ ఫ్రై కావాలి. మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీస్లో పూరీస్లోకి అయితే అబ్బా ఎంత బాగుంటుందో అసలు. ఎక్కువ చెయ్యను నేను, ఎప్పుడో ఒకసారి రేర్గా ఇలా చేస్తాను. పిల్లలు అయితే కడుపు నిండా తింటారు. సో నేను చపాతీస్కి ఆశీర్వాద్ పిండి యూజ్ చేస్తున్నాను. చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి చపాతీస్. చాలా మంచిగా పొంగుతాయి. సో చపాతీ పిండిని కలిపేసి పెట్టుకొని ఇలా ముద్దలా చేసి మనం ఇప్పుడు చపాతీస్ని రోల్ చేసుకోవాలి. నేను మడత చపాతీ చేస్తున్నాను. సో చూడండి, ఫస్ట్ మనం ఇలా రోల్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆ తర్వాత అది ఫోల్డ్ చేసి మనం చపాతీస్ని రోలర్తో ఇలా ప్రెస్ చేసి చపాతీస్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి చపాతీస్. అండ్ ఈ చపాతీస్ని మనం గీతో ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ప్యాన్ పైన వేయగానే కొంచెం ఫ్లేమ్ చిన్నగా పెట్టేసి మనం చపాతీస్ని ఫ్రై చేసుకుంటుంటే అబ్బా చాలా బాగుంటాయి చపాతీస్. సో నేను చపాతీస్ చేసేటప్పుడు కొన్ని ఎక్కువ చపాతీస్ చేస్తాను. ఎందుకంటే మనం చపాతీస్ అండ్ బెల్లంతో స్వీట్ చేయొచ్చు. చపాతీస్ వేడివేడి ఉన్నప్పుడే చపాతీస్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత 2 ఇలాచీస్ తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ బెల్లం తురిమి పెట్టుకోవాలి. అలా బెల్లం తురిమి పెట్టుకున్న తర్వాత ఆ బెల్లం అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీ ఒక మిక్సీ జార్లో వేసుకొని వాటిని మనం మిక్సీ చేయాలి. అట్లా మాకు పౌడర్ అవుతుంది. సో ఆ పౌడర్ ఒక బౌల్లో వేసుకొని మనం లడ్డూలా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. బెల్లం అండ్ చపాతీస్తో కలిపిన లడ్డు. మనం మల్లీన ముద్ద అంటాం కదా, అలానే కానీ ఇది మొత్తం పొడిగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ గీతో ఫ్రై చేసాం కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను చపాతీస్ అన్నీ ప్రిపేర్ చేశాను. మనకి ఆలు కుర్మా కూడా రెడీ అయిపోయింది కదా. సో వేడిగా అబ్బా ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. అలా చపాతీస్ అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మా పిల్లలు ఇంకా లేవలేదు. సో వాళ్ళు లేవకపోతే నేనే, స్కూల్ లేదు కాబట్టి ఎలాగో హాలిడేస్, సో కొంచెం లేట్ లేస్తారు. అదే స్కూల్ ఉంటే మాత్రం ఎర్లీ మార్నింగే లేస్తారు. సో వాళ్ళు లేవలేదు కదా అనేసి నేను లేపేశాను. వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యారు. ఆ తర్వాత అందరం కలిసి తినేసాము. బట్ కాంబినేషన్ అయితే బాగుంటుంది కదా, చపాతీ అండ్ ఆలు కుర్మా. నాకైతే చాలా ఇష్టం. సో అందుకనే అలా అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకొని తింటాను. చూడండి చపాతీస్ ఎన్ని లేయర్స్గా వచ్చాయో. చాలా సాఫ్ట్గా వస్తాయి ఆశీర్వాద్ పిండితో చేస్తే. సో నేను ఎప్పుడు ఆశీర్వాద్ పిండియే తీసుకొని వస్తాను, వాటితోటే చేస్తాను. చాలా ఫ్రెష్గా ఉంటుంది పిండి కూడా. అసలు అంత తొందరగా గట్టిగా అవ్వవు చపాతీ. మనం నైట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తిన్నా కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.